కోటీశ్వరుడికి యాక్సిడెంట్ జరిగింది. తాపత్రయ జబ్బు గురించి చెప్తున్నాను. ఒక కోటీశ్వరుడికి యాక్సిడెంట్ జరిగింది. 15 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. మెలకువ వచ్చింది. అతను మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో అందరూ కొడుకు, కూతురు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు అందరూ చుట్టూ ఉన్నారు. చుట్టూ చూశాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. అందరూ ఇక్కడే ఉన్నాం, అందరం ఇక్కడే ఉన్నాం అన్నారు. మరి అక్కడ షాప్లో ఎవరున్నారా అని అడిగాడు. ఇదే తాపత్రయం అంటే. దీనికి ఎక్స్టెన్షన్ చెప్తా. తల్లి కళ్ళమణిళ్ళు పెట్టుకుంటూ, చాలా అదృష్టం అండి, కారు నుజ్జు అయిపోయింది, మీరు బతికారు, నా మంగళసూత్రం కట్టింది, ఎంత అదృష్టవంతురాలండి. కారు నుజ్జు అయిపోయిందా, ఇన్సూరెన్స్ చేశారా అని అడిగాడు. తాపత్రయానికి ఇది రెండో మెట్టు. అప్పుడు కుర్రోడు పెద్ద కొడుకు, నాన్న నీకు చిన్న విషయం చెప్పాలి, అలా కారు నుజ్జు అయిపోయినప్పుడు ఆ డోర్లో నీ చెయ్యి ఇరుక్కుపోయింది, చెయ్యి తీసేస్తే తప్ప బతకం అన్నారు ఎడం చెయ్యి. సారీ నాన్న అన్నాడు. చూసుకున్నాడు, చెయ్యి లేదు. చెయ్యి లేదా? అవునన్న, చెయ్యి లేదు. మరి దానికి రోలెక్స్ వాచిరా 25 లక్షలు ఉండాలి, ఆ వాచి తీసుకున్నారా అని అడిగాడు. ఇది తాపత్రయానికి మూడో మెట్టండి. వాచి తీసుకున్నారా అని లేవబోయాడు. నాన్న లేవకు, నీ వెన్నెముక విరిగిపోయింది, నువ్వు ఇక్కడి నుంచి లేవలేవు, కానీ నువ్వేం బాధపడద్దు నాన్న. నీ టూత్ బ్రష్ను పేస్ట్ చేసుకుని నుంచి, టూత్ బ్రష్తో బ్రష్ చేసుకున్న దగ్గర నుంచి నీకు స్నానం చేయటం వరకు ₹1 కోటి పెట్టి ఒక వీల్డ్ చైర్, ఎలక్ట్రానిక్ వీల్డ్ రోబో చైర్ కొన్నాము, నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చు, బాధపడుకున్నా అన్నాడు. చైర్ కొన్నారా? కొటేషన్ తీసుకున్నారా? ఇంకా తక్కువకి వస్తుందేమో అన్నాడు అనమాట. చాలా తాపత్రయానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏమి ఉండదండి. కాబట్టి తాపత్రయం తగ్గించుకోండి. ఆ తాపము, కోరికని తగ్గించుకుంటే మీరు చాలా ఆనందంగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కోటీశ్వరుడికి యాక్సిడెంట్ జరిగింది. తాపత్రయ జబ్బు గురించి చెప్తున్నాను. ఒక కోటీశ్వరుడికి యాక్సిడెంట్ జరిగింది. 15 రోజుల పాటు కోమాలో ఉన్నాడు. మెలకువ వచ్చింది. అతను మెలకువ వచ్చేసరికి హాస్పిటల్లో అందరూ కొడుకు, కూతురు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు అందరూ చుట్టూ ఉన్నారు. చుట్టూ చూశాడు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. అందరూ ఇక్కడే ఉన్నాం, అందరం ఇక్కడే ఉన్నాం అన్నారు. మరి అక్కడ షాప్లో ఎవరున్నారా అని అడిగాడు. ఇదే తాపత్రయం అంటే. దీనికి ఎక్స్టెన్షన్ చెప్తా. తల్లి కళ్ళమణిళ్ళు పెట్టుకుంటూ, చాలా అదృష్టం అండి, కారు నుజ్జు అయిపోయింది, మీరు బతికారు, నా మంగళసూత్రం కట్టింది, ఎంత అదృష్టవంతురాలండి. కారు నుజ్జు అయిపోయిందా, ఇన్సూరెన్స్ చేశారా అని అడిగాడు. తాపత్రయానికి ఇది రెండో మెట్టు. అప్పుడు కుర్రోడు పెద్ద కొడుకు, నాన్న నీకు చిన్న విషయం చెప్పాలి, అలా కారు నుజ్జు అయిపోయినప్పుడు ఆ డోర్లో నీ చెయ్యి ఇరుక్కుపోయింది, చెయ్యి తీసేస్తే